యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం. సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన అనంత కృపను బట్టి నిజముగా ఈ రీతిగా మాట్లాడుతున్న విధానాన్ని బట్టి సంపూర్తిగా యేసయ్య నామమునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. హల్లెలూయా. ఎంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తాడు అంటే ఆ మాటల్లో చెప్పలేం. ప్రేమైన వాళ్ళరా, ఆయనకు నిదర్శనం ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిజంగా అనేక మందితో మాట్లాడుతుండగా అందుని బట్టి యేసయ్య నామమునికి వందనాలు చెల్లిస్తాం. మరి వాక్యంలోకి వెళ్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన ప్రభా, జీవాధిపతి, నీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు, అద్భుత కార్యాలు చేసే దేవుడవు అయా, నీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సంపూర్తిగా ఈ కార్యక్రమం అంతటిలో మీరు తోడుగా ఉండండి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు నాయన మీరు జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. అయా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. అయా, కనుక నీ మాటలు జుంటు తేనె ధారల కంటే అతి మధురం ప్రభా. ఆ మాటలు మాకు వినిపింపచేసి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయా ముందున సమయంలో అయా నీ బిడ్డలతో నేరుగా స్పష్టంగా మాట్లాడి మహిమ పొందమని రక్త ప్రోక్షణ మా అందరి మీద ఉంచండి. అయా, ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరితో నేరుగా బహు స్పష్టంగా సిద్ధపరిచి వారిని నిలబెట్టి మహిమ పొందమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సాధారణంగా మనం అనుకుంటుంటాం ప్రేమైన వాళ్ళరా, మనకు ఎదురైన పరిస్థితులను బట్టి ఏమనుకుంటుంటామంటే నేను చాలా నీతిగా జీవిస్తున్నాను, చాలా నమ్మకంగా జీవిస్తున్నాను, దేవుని బిడ్డగా జీవిస్తున్నాను, అయితే ఎందుకు నా జీవితంలో అవమానాలు ఎదురవుతున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇటు భయంకరమైన సిచ్యువేషన్స్ ఉండకుండా నేను వెళ్ళాల్సి వస్తుంది, నా ప్రార్థన జీవితం బాగుంది, దేవుడు ఒకవేళ దేవుని దృష్టిలో నేను మంచిగానే ఉన్నాను, అయితే ఎందుకు నా జీవితంలో అవమానాలు ఎదురవుతున్నాయి అనే డౌట్ మనకి రావచ్చు ప్రేమైన వాళ్ళరా. సాధారణంగా కుమారులకు కానీ కుమార్తెలకు కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే లేకపోతే అవమానం కలిగిందంటే మొదటిగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పడం ప్రారంభిస్తారు ప్రేమైన వాళ్ళ. తర్వాత వాళ్ళ తండ్రి రియాక్ట్ కావడం ప్రారంభిస్తాడు ప్రేమైన వాళ్ళ. అంటే నాకు అనిపిస్తుంది, ఒకవేళ వాళ్ళ కుమారునికి వాళ్ళ కుమార్తెకు ఒక చిన్న అవమానం జరిగింది అనుకోండి, ఆ తండ్రి నిజముగా ఆ సమస్య నుంచి వారిని విడిపించగలిగిన వ్యక్తి అయితే ఖచ్చితంగా అతను అనుకుంటాడు, తనలో ఒక రోషం కలగడం ప్రారంభిస్తుంది. ఇది లేదు, ఒకవేళ స్కూల్లో చదువుతున్నాం అనుకోండి, నాన్న వీళ్ళు ఇది డ్రెస్ వేసుకొచ్చారు, సో అక్కడ నేను అవమానించబడ్డాను అంటే ఆ తండ్రి ఏం చేస్తాడు, రోషము కలిగి తన బిడ్డలు అంతకంటే బెటర్గా ఉండాలని ఆశపడడం ప్రారంభిస్తాడు ప్రేమల వారు. ఇకలోక తండ్రి, ఈ ప్రేమ కలిగిన ఈ తండ్రి ఇంత రియాక్ట్ అయితే మరి దేవునిలో ఉంటున్నాం. దేవుడే అంటాడు, బైబిల్ రాయబడి ఉంటుంది, ఆయన పరలోకమందు ప్రార్థనలు చెప్తాడు, పరలోకమందున్న నా తండ్రి అంటే దేవుని నేను ఏమని ప్రార్థన చేయాలి ప్రభువా అని శిష్యులు అంటే ఆయన అంటాడు, పరలోకమందున్న నా తండ్రి అనడం చెప్పడం ప్రారంభించి అంటే ఆయన అంటాడు, మీరు నా కుమారులు. ఇంకా బైబిల్లో చూడవచ్చు, ఎందరైతే ఆయనను అంగీకరించదరో వారందరూ ఏమంటారంటే ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువడం ప్రారంభిస్తారు. మరి అంత గొప్ప దేవుని కలిగి ఉండి మన జీవితంలో నిజంగా అవమానాలు గుండా వెళ్తున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి ఇంకెంత రియాక్ట్ అవుతాడు ప్రేమల. ఈ లోక తండ్రి తన బిడ్డకు అవమానం కలిగితే అంత రియాక్ట్ అయితే ఇక పరలోకపు తండ్రి ఇంకెంతగా రియాక్ట్ అవుతాడు. సో మరి మనం ఈ అవమానాలు గుండా ఈ బాధ గుండా వెళ్తున్నప్పుడు ఒకవేళ మనం బైబిల్ తీసి చదవడం ప్రారంభిద్దాం. దేవుడు ఏం చెప్పాడు ఒకవేళ అవమానాలు గుండా వెళ్తున్న వారి జీవితంలో అని మనం బైబిల్లో చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఏమని రాస్తున్నాడంటే యెషయా భక్తుడు 61:7లో నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందేదవు అని చెప్పడం ప్రారంభిస్తున్న ప్రేమైన వాళ్ళ. అంటే అయా నీ బిడ్డలు అవమానించబడుతున్నారు, అయితే నువ్వేం చెప్తావు అంటే దేవుడు అంటాడు, వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇచ్చేవాడిగా ఉంటాను అని చెప్పడం ప్రారంభిస్తాడు ప్రేమైన వాళ్ళ. ఎంత గొప్ప దేవుడు కదండి. నిజంగా అవమానించబడితే దేవుడు అంటాడు, మీరు అవమానించబడుతున్నారా ప్రజల చేత, లేకపోతే మీ ఇంటి వారి చేత, లేకపోతే ఇంకా బయట వారి చేత అవమానించబడుతున్నారా, అయితే దేవుడు చెప్తున్నమాట, రెట్టింపు ఘనత నీకోసం సిద్ధపరిచి ఉంచాడంట ప్రేమ. నేను కాదు ఈ మాటలు చెప్పేది, దేవుడు బైబిల్లో ఈ మాటలు రాసి ఉంచాడు. యెషయా గ్రంథం 61:7 మీరు అవమానించబడుతున్నారా, అయితే రెట్టింపు ఘనత మీకోసం ఎదురు చూస్తూ ఉండడం
ఉంది అని చెప్పడం ప్రారంభిస్తున్న ప్రేమల. ఎంత గొప్ప దేవుడు ప్రేమల వాళ్ళ. అంటే అవమానించబడితే అవమానానికంటే పైకి తీసుకెళ్తాను అని ఒకవేళ చెప్పవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మీకు ఉండడం ప్రారంభిస్తుంది. నాకు అనిపిస్తుంది అంతకంటే ఎక్కువగానే మనం బైబిల్లో చూడవచ్చు. అంతకంటే గొప్ప కార్యాలు దేవుడు బైబిల్లో చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. బైబిల్లో చూద్దాం ఏ రీతిగా ప్రజలు అవమానించబడ్డారు, ఆ వ్యక్తి అవమానించబడ్డాడు. అయితే ఏ రీతిగా దేవుడు రెట్టింపు ఘనత కాదు కానీ అంతకంటే అనేక రెట్లు ఘనత చేత దేవుడు నింపినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. చూద్దాం మొదటి రాజులు 1వ అధ్యాయము. బైబిల్లో చూడడం ప్రారంభిద్దాం. మొదటి రాజులు 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకోవడం ప్రారంభిద్దాం. ఆదోనియా ఎన్రోగేలు సమీపమందు నుండు జోహేలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదా వారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను గాని ప్రవక్త యగు నాతానును బెనయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. బైబిల్లో రాయబడి ఉంటుంది మాట, ఇక్కడ చూడవచ్చు ప్రేమల వలన. ఏమని ఉంటుందంటే, అదోని అనే వ్యక్తి దావీదు కుమారుడు ఏం చేశాడంట, తానే రాజు అవుతానని డిక్లేర్ చేసుకొని అనుకొని ఏం చేశాడు, గొప్ప విందు ఇవ్వడం ప్రారంభించాడు ప్రేమల వలన. ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆ వ్యక్తి ఏం చేశాడంట, రాజకుమారులందరినీ పిలవడం ప్రారంభించాడంట. అదే రీతిగా తన సహోదరులందరినీ పిలవడం ప్రారంభించాడంట అని బైబిల్ రాస్తూ ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఆడు ఏమనంటే, అతడు సొలొమోనును తన సహోదరుడైన సొలొమోనును పిలువలేదు. 10వ వచనం చివర్లో ఇలా మాట ఉంటుంది ప్రేమ. అంటే తన సహోదరుడైన సొలొమోనును అతడు పిలువలేదు అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమల వాళ్ళ. నిజంగా నాకు అనిపిస్తుంది ముందు వచనములో ముందు లైన్లలో బైబిల్ రాయబడి ఉంటున్న మాటలు ఏమంటే, రాజకుమారులను పిలిచాడు, సహోదరులను పిలిచాడు. లేకపోతే అప్పుడు ప్రజెంట్ ఉన్న మరి దావీదు గారి సైన్యాధిపతి అయిన యోవాబును కూడా పిలవడం ప్రారంభించాడు ప్రియమైన వాళ్ళరా. అయితే ఇంతమందిని పిలిచి ఆ వ్యక్తి ఏం చేశాడు, సొలొమోనును పిలవడం లేదంత ప్రియమైన వాళ్ళ. నాకు అనిపిస్తుంది సొలొమోను పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే అరే రాజకుమారులను పిలిచాడు, తన సహోదరులను పిలిచాడు, అంతేనా అంటే సైన్యాధిపతిగా ఉన్న యోవాబును కూడా పిలిచాడు, శూరులను పిలిచాడు. అయితే నేను ఎందుకు పిలవలేదు? నిజంగా తన సహోదరుడు అయి ఉండి కూడా తనను పిలవనప్పుడు నిజంగా ఎంత కృంగిపోయి ఉంటాడు ప్రేమల వారు. నిజంగా ఎంత భయంకరమైన అవమానం. నిజంగా ఎవరో పక్కన వాళ్ళు ఈ రీతిగా చేస్తే అవులే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆ రీతిగా చేశారు అనుకోవచ్చు. కానీ సొంతం తన సహోదరుడే ఆ గొప్ప విందుకు ఏం చేశాడంట, పిలవడం లేదు, పిలవచ్చినట్టుగా బైబిల్లో లేదు ప్రేమ. అంటే సొలొమోనును ఆ వ్యక్తి ఏం చేశాడు, పిలవలేదు. నిజంగా ఎంత అవమానంగా ఫీల్ అయి ఉంటాడు, ఎంతగా బాధపడి ఉంటాడు. నాకు అనిపిస్తుంది మిగతా రాజకుమారులంతా బయలుదేరుతూ, ఏం సొలొమోను నువ్వు కూడా ఆ పార్టీకి వస్తున్నావు కదా అంటే సొలొమోను అంత బాధగా చెప్పింటాడు, నన్ను ఆ వ్యక్తి పిలవలేదు. వారంతా బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ రాజు మందిరంలో లేకపోతే రాజు భవనం నుంచి చూస్తున్నప్పుడు వీళ్ళంతా కలిసి ఆ పార్టీకి వెళ్తున్నప్పుడు, ఆ విందుకు వెళ్తున్నప్పుడు సొలొమోను ఎంతగా బాధపడి ఉంటాడు, ఒకవేళ ఎంతగా ఏడ్చింటాడు ప్రేమల వల్ల. నాకు అనిపిస్తుంది ఎంతగా కృంగిపోయింటాడు. అతను అనుకుంటాడు, ఏంటి ప్రభా నువ్వు నేను పుట్టినప్పుడే ప్రవక్త ద్వారా నువ్వు చెప్పావు, ఒక పేరు నాకు మెన్షన్ చేసావు, ఆ నిజముగా యెహోవాకు ప్రియుడిగా ఆ ప్రియుడవు అని చెప్పడం ప్రారంభించావు. అయితే నా జీవితంలో ఇప్పుడు పరిస్థితి ఏ రీతిగా ఉంది, నువ్వు పుట్టినప్పుడు చెప్పిన మాట వేరు. నిజంగా ఆ మాట ఎక్కడ ఉంటుంది, 2 సమూయేలు 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళరా, 35 వచనంలో అనుకుంటాను. సో ఆ మాట రాయబడి ఉంటుంది ఏమని అంటే, యెహోవాకు ఫుట్ నోట్లో ఉంటుంది ఆ మాట, యెహోవాకు ప్రియుడు అని. సో నువ్వేమో నన్ను ప్రియుడు అంటున్నావు, ఇక్కడ చూస్తే ఏ రీతిగా ఉంది, వాళ్ళు అవమానిస్తున్నారు ప్రభా. సైన్యాధిపతికి ఇచ్చిన విలువ కూడా సహోదరుడైన నాకు ఇవ్వలేదు ప్రభా. ఎంతగా బాధపడి ఉంటాడు కదా ప్రేమైన వాళ్ళ, ఎంతగా దుఃఖపడి ఉంటాడు. ఈ వాక్యం చూస్తున్న మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో మనల్ని ఎలివేసిన వారిగా మనం ఉంటున్నామా, లేకపోతే మన సమాజంలో లేకపోతే మనల్ని బాధ పెట్టి ఇతనికి ఏముంది, నిజంగా నాకు అనిపిస్తుంది ఏముంది సొలొమోనును ఎందుకు పిలవాలి, సైనికుని భార్య తండ్రి చేసుకుంటే పుట్టిన వ్యక్తి కదా,
అది చాలా అంటే అవసరమేముంది, నేనే మా నాన్న తర్వాత రాజునని తన్ను తాను డిక్లేర్ చేసుకున్నాను. నేను రాజును అవుతున్నాను, ఆఫ్టర్ ఆల్ సొలొమోనుతో నాకేం పని. ఒకవేళ ఆ రీతిగా అనుకున్నాడేమో ప్రేమ. ఎప్పుడైతే తాను ప్రేమిస్తున్న బిడ్డ బాధపడడం ప్రారంభించాడు, దేవుడు రియాక్ట్ చేయడం ప్రారంభించాడు. ప్రేమల చూద్దాం దేవుడు ఏ రీతిగా రియాక్ట్ అయ్యాడు. అదే మొదటి రాజులు 1వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత ప్రేమైన వాళ్ళ. ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయంలో 9వ వచనం లేకంటే 10వ వచనం చివరి లైన్లో రాయబడి ఉంటుంది, సొలొమోను పిలవలేదంట. ఎందుకు? ఒక రాజు అవుతుంటే రాజు అయ్యే వ్యక్తి పార్టీ ఇస్తే ఆ పార్టీకి పిలవలేదు ప్రేమైన వాళ్ళరా. ఇక్కడ చూస్తే దేవుడు ఎట్టి రీతిగా రియాక్ట్ అయ్యాడు. సొలొమోను తనకు ప్రియుడు కాబట్టి, బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, ఆయన ప్రియుడు కాబట్టి దేవుడు అనుకున్నాడు ఆఫ్టర్ రాజు అయ్యే వ్యక్తి ఇచ్చే పార్టీకి కాదు, నిన్నే రాజుగా చేస్తాను అనుకున్నాడు. ఒక చిన్న అవమానము ఒకవేళ సొలొమోను కన్నీటిలో ఒకవేళ బాధపడితే దేవుడు అనుకున్నాడు, బైబిల్ రాయబడి ఉంటుంది కదా, ఇశ్రాయేలు దేశానికి అతన్ని రాజు చేసినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు ప్రేమైన వాళ్ళ. అంతేనా అంటే 46వ వచనం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయం 46వ వచనం. మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవుడు అంటే అవమానించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, రాజకుమారులు అందరూ పార్టీకి వెళ్ళారు, ఆఖరికి సైన్యాధిపతి కూడా వెళ్ళడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళ. అయితే ఎప్పుడైతే అవమానం కూడా నిజంగా అవమానం జరిగిందో సొలొమోను జీవితంలో, దేవుడు ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు, రాజసింహాసనం మీదనే కూర్చోబెట్టడం ప్రారంభించాడు. మన దేవుడు ఎవరంటే మనం పడే ప్రతి అవమానానికి రెట్టింపు ఘనత ఇచ్చేవాడు ప్రేమైన. మనం అవమానించబడుతున్నామా లేకపోతే దుఃఖపడుతున్నామా? అయితే దేవుడు చెప్తున్నమాట, నీ అవమానమునికి రెట్టింపు ఘనత, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేవాడంట ప్రేమైన వాళ్ళ. మనం అనుకుంటుంటాం, ఒకవేళ మనల్ని తునీకరించి ఉన్న వాళ్ళు అనుకుంటుంటారు ఏమనంటే, ఏం అవసరం ఈ వ్యక్తితో, ఏముంది ఈ వ్యక్తికి, ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకోవడం ప్రారంభిస్తారు ప్రేమైన వాళ్ళ. అయితే ఎవరు మన దేవుడు అంటే, తన బిడ్డలు అవమానించబడితే ఆయన అంటాడు, రెట్టింపు ఘనత నీకోసం కాచిపెట్టుకున్నది. హల్లెలూయా! నిజంగా అంత గొప్ప దీవెనలు ఇచ్చే దేవుడిగా మన దేవుడు ఉంటున్నాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో ఇంకొక డౌట్ రావచ్చు ప్రేమైన వాళ్ళ. అదేంటి అంటే, నిజంగా మనం అనుకుంటాం, ఓకే బ్రదర్, సొలొమోను దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, రెట్టింపు ఘనత ఇచ్చాడు. అయితే గత దినాలలో మేము పాపము చేశాం, అయితే ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. అప్పుడు ఆ పాపము చేసినప్పుడు ఉన్న అవమానము, ఒకవేళ అప్పుడు నేను తప్పు చేశాను, అవమానం నెక్స్ట్ ఏమవుతుంది? కంటిన్యూ అవుతుంది. సో ఈ అవమానాలు కూడా దేవుడు తొలగించి రెట్టింపు ఘనత ఇవ్వగలడా? కేవలం ఒకవేళ బిలీవర్స్గా ముందుగా ఉండి తర్వాత అవమానించబడితే రెట్టింపు ఘనతేనా? దేవుని వాగ్దానం అంతవరకే ఆగిపోతుందా? ఒకవేళ మేము ఇప్పుడే దేవుని నమ్ముకున్నాం, అయితే మా గత పాపం మమ్మల్ని వెంటాడితే అప్పుడు కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చగలుగుతాడా? లేకపోతే అటువంటి పరిస్థితులు ఉంటున్న మా జీవితాల్లో కూడా ఈ వాగ్దానం అన్వయించుకోవచ్చా? లేకపోతే ఆ వాగ్దానం మాకు కూడానా అని అంటే, నిజంగా బైబిల్ ఏం చెప్తుందో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వాళ్ళరా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, చూస్తే బైబిల్ ఏమని రాయబడి ఉంటుంది? రాహాబు అను ఒక వేశ్య అని రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే ఎక్కడికి వెళ్ళారు యెహోషువ పంపించిన యోగుల వారు అంటే? ఎరికోకు వెళ్ళారు. ఎరికోలో ఏగులు మరి ఆ పరిస్థితి చూడడానికి వెళ్ళారు. అయితే వాళ్ళు ఎక్కడ దిగారంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, రాహాబును ఒక వేశ్య. నిజంగా ఆమె వేశ్యగా ఉంది. ఈ రోజుల్లోనే ఇట్లా విచార వృత్తిలో ఉంటే చాలా తక్కువగా చూస్తారు. అయితే కొన్ని వేల సంవత్సరాల కిందట ఏ రీతిగా ఉంటుంది అంటే అంత భయంకరమైన సిచ్యువేషన్ ప్రియమైన వాళ్ళరా. మీరు అనొచ్చు ఏ రీతిగా ఆ రీతి భయంకరం అంటే, అదే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను,
ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె వేశ్యగా ఉంది. ఎక్కడ ఉంటారు సాధారణంగా జనాలు అంటే భద్రంగా కోటల్లో ఉంటారు ప్రియమైన వాళ్ళరా. అయితే ఈమె పరిస్థితి ఏ రీతిగా ఉంది, పట్టణపు ప్రాకారం మీద ఆమె వెళ్ళు ఉంది అని రాయబడి ఉంటుంది. అంటే నిజంగా జనములంతా పట్టణంలో జీవిస్తే ఈమె పట్టణపు వెలుపల అనలేము, కానీ ఆ పట్టణపులో నిజంగా వెలివేయబడినట్లుగా దూరంగా ఉంది. నిజంగా మన తర్వాత చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ ఆ వేగుల వారితో మరి ఆమె మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే మాట కూడా నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను, నీ తల్లిదండ్రిని అంటారు. అంటే ఎవ్వరూ ఆమె దగ్గర లేదు ప్రేమైన వాళ్ళ, ఆమె ఒక్కటే అక్కడ ఉంది. అయితే ఎప్పుడైతే నిజంగా ఆమె జీవితంలో ఏగులు వారిని చేర్చుకుంది. సాధారణంగా వ్యభిచార వృత్తి ఎందుకు చేస్తారు అంటే కేవలం డబ్బు కోసం చేయడం ప్రారంభిస్తారు. ఒకవేళ మనం బైబిల్లో కూడా చూడొచ్చు ప్రేమైన వాళ్ళ, వాళ్ళు డబ్బుని ఎంతగా ప్రేమిస్తారు అంటే సంసోను దేలేల విషయంలో మనం చూడవచ్చు. ఆమె ఏం చేసేది, ఫిలిస్తీన్లు ఇచ్చే డబ్బు కోసం సంసోను చంపడానికి ఇష్టపడింది ప్రేమైన వాళ్ళ. ఎందుకు, అమ్మ నేను ఆ వ్యక్తి ప్రేమించాడు, ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చాడు, ఆ వ్యక్తి నీతో ఉంటున్నాడు, మరి ఇంతగా నిన్ను నమ్మి వస్తే నువ్వు ఆ వ్యక్తి ఫిలిస్తీన్ల సర్దారులకు ఏ రీతిగా అప్పచెప్తావంటే ఆమె అంటది నాకు డబ్బే ప్రధానం అని చెప్పడం ప్రారంభిస్తారు ప్రేమైన వాళ్ళ. నిజంగా రాహాబు కూడా వేస్టే, నేను కాదని చెప్పడం లేదు. ఎప్పుడైతే ఆమె ఇశ్రాయేలులో దేవుని గురించి వినిందో ఆ దేవుని గొప్పతనం గురించి ఆమె నిజంగా మాట్లాడడం ప్రారంభిస్తుంది. అయా మీ దేవుడు ఐగుప్తులోంచి ఏ రీతిగా తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా పాయలు చేశాడు నాకు తెలుసు అని అంటే ఆమె దేవుని గురించి మాట్లాడడం ప్రారంభిస్తుంది. నిజముగా రాహాబు అనే వేశ్య ఆ రీతిగా ఉండి వేశ్యవృత్తి కావాలనుకుంటే ఆ ఏగుల వారిని ఇరువురిని ఏం చేయొచ్చు, రాజుగారికి అప్పచెప్పచ్చు ప్రేమైన వాళ్ళ. ఎప్పుడైతే రాజుగారికి అప్పచెప్పడం ప్రారంభిస్తారో అప్పుడు ఈజీగా ఏమవుతుంది, డబ్బు అధికంగా రావడం ప్రారంభిస్తుంది. అయితే ఆమె అది కోరుకోవడం లేదు. ఆమె ఏం కోరుకుంటుంది, తాను రక్షించబడాలని కోరుకుంటుంది. ఆమె ఏమి కోరుకుంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు రక్షించబడాలని కోరుకుంటుంది. ఆమె ఏమి కోరుకుంటుంది, తన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు రక్షించబడాలని కోరుకుంటుంది ప్రేమలో. అంటే ఆమె ఏం కోరుకుంటుంది అంటే మేము బాగా ఉండాలి అంటే రక్షణ కోరుకుంటుంది. సో ఎప్పుడైతే అది కోరుకుందో ఆమె జీవితాలు తిరగడం ప్రారంభించింది ప్రేమలో. నాకు అనిపిస్తుంది ఇక్కడైతే బైబిల్ రాయబడి ఉంటుంది రాహాబు వేశ్య అని. సో ఇప్పుడు ఆమె జీవితంలో ఆ దాంట్లోంచి బయటకు వచ్చింది, ఇశ్రాయేలును కాపాడింది. బైబిల్లో చూడొచ్చు, ఎరికో గోడలు కూలినప్పుడు ఆమె కుటుంబ సభ్యులతో సహా ఆమె సురక్షితంగా క్షేమకరంగా రావడం ప్రారంభించింది ప్రియమైన వాళ్ళ. అంటే ఆమె రక్షించబడింది. ఇప్పుడు ఆమె అనుకుంటుంది ఏమని, ఈ అవమానం వేశ్య అనేది ఇంకా నాకు కంటిన్యూ అవుతుందా, నేను అప్పుడు చేసిన పాపము ఒకవేళ నన్ను ఏలెత్తి చూపిస్తుందా. సో ఇందాక మనం చూసుకున్నాం కదా, ఒకవేళ నేను పాపం చేసి ఉంటాను గతంలో, అయితే ఇప్పుడు ఆ పాపం నన్ను వెంటాడి లేక ఆ నింద నాకు ఆ రీతిగా ఉంటుందా, దాన్ని చూసినప్పుడు అవమానించబడతానా. ఒకప్పుడు పాపం చేసింది, అవమానించబడింది, అయితే దేవుని దగ్గరికి వచ్చింది. ఆ పాపం చేసినప్పుడు వచ్చిన అవమానం దేవుడు ఏం చేశాడు, తీసివేసి ప్రేమైన వాళ్ళ రెట్టింపుగా తెలియడం ప్రారంభించాం. వినొచ్చు ఏ రీతిగా చెప్తారు బ్రదర్, ఆమె జీవితంలో రెట్టింపు ఘనత వచ్చిందంటే మనం బైబిల్లోనే చూడొచ్చు ప్రియమైన వాళ్ళరా. మామూలుగా అయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనంలో రాయబడి ఉంటుంది, మనం చూడొచ్చు. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. ఎవరు, రాహాబు గురించి రాయబడిన మాట. ఇప్పుడు చూద్దాం దేవుడు ఏ రీతిగా ఆమె జీవితంలో రెట్టింపు ఘనతను ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిద్దాం ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. నయస్సును షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను. ఏం జరిగిందంట, రాహాబునందు బోయాజు కనబడ్డాడంట. ఎంత గొప్ప విషయం కదా ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత ఆశీర్వాదకరం. బోయాజు ఎవరు, రూతు భర్త. బైబిల్ ఇంకా ఆ కింది వచనాలు చూస్తే యేసు ప్రభు వంశావళిలోనే రాహాబు ఉండడం ప్రారంభించింది. ఎంత గొప్ప ఆధిక్యత ఇవ్వడం ప్రారంభించాడు. ఆమె గతంలో పాపం చేసింది, అయితే దేవుని దగ్గరికి వచ్చింది. ఆ పాపం అనేది ఆమె జీవితంలో, ఆ అవమానం అనేది, ఒకప్పుడు ఆమె తల్లిదండ్రులు లేరు, ఆమెకంటూ ఒక కుటుంబం లేదు, ఆమె జీవితం ఒంటరి జీవితం. అయితే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో అప్పుడున్న లోన్లీనెస్ దేవుడు తొలగించాడు, లేని కుటుంబ జీవితాన్ని దేవుడు కలగజేయడం ప్రారంభించాడు. అంతేనా అంటే బైబిల్లో చూడవచ్చు, సాక్షాత్తు యేసు ప్రభు వంశావళిలోకే ఆమె రావడం ప్రారంభించింది. దేవుడు ఎంత ఘనత ఇవ్వడం ప్రారంభించాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అంటే, వారు పాపములో ఉండి బయటకు వచ్చి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా
ఆ పాపం వచ్చేసిన ఆ భయంకరమైన నిందన ఆమె రాకుండా ఏమేమైతే ఆమె పోగొట్టుకునేందో. నిజంగా తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు ఆమె దగ్గర లేరు. అయితే తర్వాత బైబిల్ రాయబడి ఉంటుంది కదా, ఆమె ఎక్కడుంది? ఒక చక్కటి కుటుంబం కలిగి యేసు ప్రభు వంశావళికి రావడం ప్రారంభించి. అంటే ఈ వాక్యం వింటూ ఒకవేళ ఇప్పుడిప్పుడే దేవుని దగ్గరికి వచ్చి, అరే నేను గతంలో ఈ పాపం చేశాను, ఈ తప్పు చేశాను, వాళ్ళు నన్ను చూసి అప్పుడు గేలు చేస్తారేమో, లేకపోతే ఈ రీతిగా అంటారేమో అంటే దేవుడు అంటాడు, కాదు, అది కాదు. అక్కడైతే బైబిల్లో రాయబడి ఉంటుంది రాహాబుని వేశ్య. ఎక్కడ చూస్తే రాహాబునందు వేశ్య అనేది కొట్టివేయబడింది. ప్రేమ కొట్టివేయబడమే కాకుండా ఘనతని ఇవ్వడం ప్రారంభించాడు దేవుడు. సో ఒకవేళ ఇప్పుడిప్పుడే దేవుని దగ్గరికి వచ్చి ఆ పాపం జీవితం నన్ను వెంటాడుతుంది, సో దానివల్ల పొందిన అవమానాలు కూడా నా జీవితంలో అట్లే కంటిన్యూ అవుతాయి అంటే, కాదు ప్రేమల వల్ల ఆ అవమానం కొట్టివేయబడుతుంది. దేవుడు రెట్టింపు ఘనతని ఇవ్వడం ప్రారంభిస్తుంది. కుటుంబం కలుసుకుంటే మామూలే, అయితే కుటుంబ జీవితం కలిగింది సాక్షాత్తు యేసు ప్రభు వంశావళికే రావడం ప్రారంభించింది. ఇంత గొప్ప దేవుడు మనకు ఉంటాడు ప్రేమ. ఇంకా మనకు కొన్ని డౌట్స్ అవ్వచ్చు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఇంకొక భాగం కూడా మనం కొంచెం ఏమనంటే, ఒకవేళ మా పూర్వీకులు తప్పు చేశారు, సో ఆ నింద మనం క్యారీ చేస్తూ ఉంది. సో ఇటువంటి నిందను కూడా దేవుడు తొలగించి మాకు రెట్టింపు ఘనత ఇవ్వగలడా అంటే, నేను చేయలేదు ఆ పాపం, మా పూర్వీకులు ఎవరో చేశారు. అయితే వాళ్ళు చేసిన తప్పు ఏమవుతుంది, మాటి మాటికి ప్రజలు అది ఏలెత్తి చూపుతున్నారు బ్రదర్. కాబట్టి ఆ నిందను కూడా, అటువంటి అవమానించబడిన మా జీవితాలు కూడా నిజంగా ఘనతలోకి వస్తాయా? మీరు చెప్తున్నారు కదా రెట్టింపు ఘనతని ఇస్తాడు అని దేవుడు చెప్తున్నాడు అని మీరు చెప్తున్నారు కదా. ఒకవేళ ఆ జనరేషన్ ఆ రీతిగా ప్రాబ్లమ్స్ వస్తే కూడా అటువంటి నిందలను కూడా యేసుప్రభు తీరుస్తాడా? అటువంటి సమస్యలు తీర్చి రెట్టింపు ఘనతనిస్తాడా దేవుడు మా జీవితాల్లో అని మనం క్వశ్చన్ రావచ్చు ప్రేమ వల్ల. నిజంగా బైబిల్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కు సమాధానం ఇచ్చేది. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడిగా ఉంటే అతనికి అవమానం కలిగితే రెట్టింపు ఘనత వస్తుంది. ఒక కుటుంబం మొత్తం లేకపోతే పాపం చేసి ఈ రీతిగా ఉంటే వారికి కూడా రెట్టింపు ఘనత ఇస్తుంది. ఇంతేనా అంటే, ఒకవేళ జనరేషన్ కర్స్ ఒకవేళ ఆ రీతిగా జరుగుతూ ఉన్నా కూడా అది కూడా తొలగించగలడా అంటే, ఎస్, అది కూడా తొలగించి దేవుడు ఏం చేస్తాడు, రెట్టింపు ఘనత ఇవ్వడం ప్రారంభిస్తాడు. చూద్దాం రండి బైబిల్ గ్రంథంలోనే, ఎందుకంటే బైబిల్ను వివరించడం ప్రారంభిస్తుంది ప్రేమైన వాళ్ళరా. ఆదికాండం 3వ అధ్యాయం 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటిన. నేను ఏం చెప్తున్నాడంటే, దేవుడు వచ్చాడు, ఈ వాక్య భాగం మా అందరికీ తెలుసు. సాతాను వచ్చింది, అవ్వకు చెప్పింది, అవ్వ తినింది, అవ్వ తీసుకుపోయి ఆదాముకి ఇచ్చింది. దేవుడు వచ్చి ఆదామును అడిగాడు, ఆదాము ఎందుకు తిన్నావంటే, ఆదాము ఒక మాట అన్నాడు, ఏమని అంటే, నీవు నాకు ఇచ్చిన స్త్రీ తినిపిస్తే నేను తిన్నాను అని చెప్పడం ప్రారంభించాడు. అంతవరకు ఏం చెప్పాడు, మామూలుగా ముందు ఆదాము అవ్వని తీసుకొని వెళ్తే, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడింది కనుక నారీ అనబడును అన్నాడు. అయితే తప్పు ఎట్లా జరిగింది అంటేనే ఏమీ తడబడడం లేదు. అయ్యా, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నా నుండి తీయబడిన నారి తప్పు చేసింది అనలేదు ప్రేమైన వాళ్ళ. ఒక మాట చెప్తున్నాడు, ఏమంటే, నీవు నాకు ఇచ్చిన స్త్రీ అంటే ఈమెకు నాకేం సంబంధం లేదు. ఎంత భయంకరమైన అవమానం, ఎంత భయంకరంగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ. అంటే ఎంత సింపుల్గా చెప్తున్నాడు అంటే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ప్రభు, నేను కాదు అంటే. ఆ నింద ఏ రీతిగా ఉంది, స్త్రీ మీద పడడం ప్రారంభించింది. ఏది చాలాసార్లు మనం ఇప్పటికి కూడా అంటూ ఉంటారు చాలామంది, ఏమని అంటే, ఆ రోజు అవ్వ చేసిన పాపానికి భూలోకం అంతా ఏ రీతిగా ఉంది. ఒకవేళ అవ్వ పాపమే చేయకుండా ఉంటే ఏ రీతిగా ఉండిందో అంటే, దశాబ్దాలుగా నిజముగా తరతరములుగా ఆ ప్రాబ్లం అనేది నిజంగా ఎంతగా స్త్రీలు అంటేనే చూస్తే నవ్వుతూ అంటారు, ఈ స్త్రీ వల్లే కదా అంటే. చాలామంది అంటుంటారు మేము స్ట్రాంగ్, స్త్రీలు వీక్ అని. అంటే నేనేమంటానంటే, వారు చెప్పే మాటలు ఏ రీతిగా ఉంటాయంటే, ఆ నింద ఆమె జీవితంలో, స్త్రీ జీవితంలో బైబిల్ ఏమంటుంది, అవ్వా అనలేదు కానీ స్త్రీ అని చెప్పడం ప్రారంభించి. ఆ నింద నిజంగా ఆమె అనుకుంటుంది. తర్వాత మనం చూడొచ్చు, ఆమె అంటుంది, యెహోవా దయ వల్ల నేను ఒక నరుని సంపాదించుకున్నాను అని చెప్పడం ప్రారంభించింది ప్రేమల వల్ల. ఆమె ఎంతగా పశ్చాత్తాపడి ఉంటుంది ఆ నింద తొలగిపోవాలని. నిజంగా మన దేవుడు ఎవరంటే, అటు అవమానాలు గుండా వెళ్ళే వ్యక్తులను ఆయన వారి జీవితంలో ఏమి ఇచ్చేవాడు, రెట్టింపు ఘనతనిచ్చాడు. మరి ఎక్కడ ఇచ్చాడు బ్రదర్ దేవుడు నిజంగా స్త్రీలకు రెట్టింపు ఘనత అంటే? రండి చూద్దాం బైబిల్ గ్రంథంలోనే యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం మనం చూడడం ప్రారంభిద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మగ్దలేన మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని
ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసెను. ఏం చెప్తుంది మధ్యలేని మరియా? నేను ప్రభుని చూచి తిని అని చెప్పడం ప్రారంభించింది. ఏ ప్రభును? ఏ ప్రభు అయితే సమస్త మానవాళి కోటికి పాపము కోసం కలువరిలో రక్తము కాచి ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు, ఆ దేవుడు మరణపు అన్ని నిజముగా ఆదాము పాపం చేసి, లేకపోతే పాపం చేసిన కాడు నిజం నుంచి అంతవరకు ఏ పాపం అయితే మరణమై ప్రజలను వెళ్తుందో ఆ మరణాన్ని జయించిన యేసు ప్రభుని చూడడం ప్రారంభించింది. ఏ స్త్రీ అయితే పాపం చేసిందని ఆది కాండంలో ఆదాము అన్నాడు, ఆ స్త్రీ చెప్తుంది, ఈరోజు నేనేం చూశాను? రక్షకుని చూడడం ప్రారంభించాను. ఏ ప్రభుని? మరణపు ముళ్ళుని విరిచిన దేవుని మరణాన్ని ప్రజలను వెళుతున్నది, ఆ ముళ్ళనపు బలాన్ని విరిచివేసి మృత్యుంజయుడైన యేసు ప్రభును ఎవరు చూశారు ప్రేమైన వాళ్ళ? ప్రథమముగా అంటే బైబిల్ రాయబడి ఉంటుంది స్త్రీ మాత్రమే. ఎంత గొప్ప అది! అంటే ఏ స్త్రీ అయితే నింద భరించిందో, ఏ స్త్రీ అయితే అవమానం గుండా వెళ్ళిందో, ఏ స్త్రీ వల్ల అని మాటి మాటికి ప్రెజర్గా లోనైందో, ఆ స్త్రీకే దేవుడు ఏం చేశాడు? ఆ స్త్రీనే యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ప్రథమంగా చూసింది కూడా స్త్రీనే ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఎంత గొప్ప ఆధిక్యత! ఇక్కడైతే పాపం చేసామని ఆదాముతో కూడా నిందలు పడింది, అనేక తరాలుగా ఆ స్ట్రగుల్ వస్తూనే వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభు లోకానికి వచ్చి ఆ పాప పరిహారాన్ని కొట్టివేసి సిలువలో మరణించి ఏ మరణం ప్రజలను ఏరిందో దాన్ని జయించి లేచిన యేసు ప్రభును, ఆ జయశీలుడైన యేసు ప్రభును కూడా చూసి ఆయన లేచి ఉన్నాడు అని చెప్పింది కూడా స్త్రీనే ప్రేమైన వాళ్ళ. ఎంత గొప్ప ఆధిక్యత! ఎన్ని సంవత్సరాలుగా ఒకవేళ మన జీవితంలో అవమానాలు ఉన్నా అవమానములు అన్నిటినీ తీసి రెట్టింపు ఘనతనిచ్చేది ఈ దేవుడు ఏమిటున్నాడు. సో వాక్యం చూస్తున్న మన జీవితంలో ఎట్టి అవమానాలు గుండా మనం వెళ్తున్నాం. ప్రజలు మనం చూసి గేలి చేస్తున్నారా? మనల్ని అధికంగా ప్రేమించిన వాళ్ళే మన మీద నిందలు మోపుతున్నారా? అయ్యా, పక్కన వాళ్ళు తిడితే నేను పట్టించుకునే వాళ్ళం కాదు, అయితే సొంత వ్యక్తులే, అంటే సొలొమోను జీవితంలో అది సొంత అన్నే నన్ను అవమానపరుస్తున్నాడు అంటే దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో రెట్టింపు ఘనత ఉందని. అయ్యా, నా కుటుంబం మొత్తం దూరం అయింది, నేను చేసిన తప్పు సమస్తం నేను లాస్ అయినా, నా జీవితం ఈ రీతిగా ఉంటుందా? ఈ అవమానం కూడా రాహాబు వేశ్య ఈ టైటిల్తో ఉంటానంటే కాదు, ఈ దేవుని దగ్గరికి వచ్చావు కదా, నీకు రెట్టింపు ఘనతని ఇస్తాను. ఏ రీతిగా? రాహాబునందు బోయాజును కనెను అంటే ఎక్కడికి వెళ్తుంది ప్రేమైన వాళ్ళ? రాహాబు వేశ్య, ఎప్పుడైతే రాహాబు బోయాజు ఎక్కడికి ఉంది? యేసు ప్రభు వంశావళిలో ఉండడం ప్రారంభించి, అయ్యా నా భర్త సొంతం భర్తతో సహా నన్ను ఎగతాళి చేశారు, దేవుని దృష్టి ఎదుట దేవుని ముందర నన్ను దోషిగా నిలబెట్టారు, ఈ అవమానం నా జీవితంలో ఉందంటే దేవుడు అంటాడు, ఏ దేవుడైతే ఆ అవమానాన్ని జయించి లేచాడు ఆ దేవుడు తర్వాత కనబడింది కూడా స్త్రీకే ప్రేమలో. ఒకవేళ తరతరాలుగా ఒకవేళ చాలా దినాలుగా బాధపడుతున్నామా, అయితే ఈ దేవుడు అంటాడు మీకు కూడా రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడుగా అంటాడు. హల్లెలూయా! అటు దేవుని కలిగి ఉండడానికి కృప చూపించిన యేసయ్యకే నిండు మనసుతో వందనాలు చెల్లించడం ప్రారంభిద్దాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన ప్రభువా, జీవాధిపతి, గణనామానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు నీవే నాయన. వింతలు సూచక క్రియలు మహత్కార్యాలు జరిగించే దేవుడవు నీవే నాయన. ఈ దినం వాక్యం ద్వారా నాయన ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడి ఉంటుండగా స్తోత్రం. ఎంతమంది అయితే నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు నాయన అవమానము గుండా, అయ్యా బాధకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారు, ప్రజల చేత తృణీకరించబడుతూ, ప్రభువా మా జీవితంలో ఎందుకు నాయన ఇంత భయంకరమైన అవమానం? సహోదరుని పిలవకుండా సహోదరుని కింద పనిచేసే ఒక వ్యక్తిని పిలిచాడు. సహోదరుని కంటే నాయన తండ్రి లేకపోతే సైనికుడు ముఖ్యమయ్యాడు. నేను అంత పనికి రాకుండా నా సహోదరుని దృష్టిలో ఉన్నాను అని అవమానంతో నలిగిపోతుంటున్నారేమో ప్రభువా. తండ్రి, ఈరోజు వారితో మీరు మాట్లాడిన మాటను బట్టి వందన. రెట్టింపు ఘనతనిచ్చే దేవుడిగా వారి జీవితంలో మీరు ప్రత్యక్షము కమ్మని ప్రార్థన చేసి కూర్చున్నాను నాయన. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఇటు ఆశీర్వాదము దిగి వచ్చును గాక నాయన. అయా జనరేషన్ అయా నిందలతో బాధపడుతున్న వ్యక్తులు ఉంటున్నారు నాయన. అయ్యా, ఏ రీతిగా బైబిల్లో అవ్వకున్న అవమానాన్ని తండ్రి నేను తొలగించిన దేవుడవు ప్రభా, అదే రీతిగా నాయన నీ బిడ్డల జీవితంలో ఉంటున్న అవమానము శాశ్వతముగా తొలగిపోవును గాక నాయన.
నా యేసు నామమందు ప్రార్థన చేసి అడుగుచున్నాను, ఇటు కార్యము జరిగించండి నాయన. అయ్యా, ఒకప్పుడు రాహాబు యేస్యా అనే టైటిల్ నాయన, అయితే తర్వాత తండ్రి ఆమె జీవితంలో ప్రభా రాహాబునందు బోయాజును కనబడిందని రాయబడింది నాయన. అయ్యా, అటువంటి ఆశీర్వాదపు ఘనతనిచ్చే దేవుడిగా మీరు ఉంటున్నారు. నీకు వందన. బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా. ఎవరి జీవితంలో నిజముగా సంతానమను దీవెన లేకుండా బాధపడుతూ ప్రజలకు అవమానాలు కూడా వెళ్తున్నారు నాయన, వారి జీవితంలో రెట్టింపు ఘనతను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి బిడ్డ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ప్రకటించింది దేవుని వాక్యము నాయన. బైబిల్లో రాయబడింది, ఉద్దేశించిన పనిని నెరవేర్చినంత వరకు నాయన వెనుదిరగని నా దేవుని మాటను బట్టి వందనాలు నాయన. అయ్యా, అపోస్తలుడు వాక్యము ప్రకటించగా వెనువెంట అద్భుతముల ద్వారా వాక్యమును స్థిరపరిచిన దేవుడవు నీవే కదా ప్రభువా. అదే దేవుడవై దిగి వచ్చి వాక్యమును అద్భుతముల ద్వారా స్థిరపరచండి నాయన. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నీ నామ మహిమాతమునైనా దేవుని వాక్యాన్ని ప్రకటించి ఉంటున్నాము నాయన. ఇక తండ్రి, మీరు దిగి వచ్చి అద్భుతాలు చేయండి నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డ అవమానము రెట్టింపు ఘనతగా మార్చబడునుగాక నాయన. కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక నాయన. మరి ఎదురు చూస్తున్న ప్రతి దీవెన వారికి అనుగ్రహించండి. అయ్యా, అవమానాలు కూడా పడిపోయిన వ్యక్తులు ఉంటున్నారు నాయన. ఇంతటి భయంకరమైన అవమానం కూడా నేను నా కుటుంబం వెళ్తున్నదని కృంగిపోయి ఒక మూలన వారి గదిలో పడిపోయిన వ్యక్తులు ఉంటున్నారు నాయన. వారిని లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాను నాయన. వారిని లేవనెత్తుమని ప్రార్థన చేసి కూర్చున్నాను నాయన. సొమ్మసిల్లు వారికి బలమనిచ్చువాడు మీరే నాయన. అయ్యా, ఈ వాక్యము ద్వారా అట్టి బిడ్డలను మీరు బలపరచండి నాయన. వారి రూములో వారి మంచము దగ్గర కూడా పడిపోయి ఉంటున్నాగా తట్టి లేపండి ప్రభువా. ఒక దేవుడు ఉన్నాడు, మీ అవమానమునికి రెట్టింపు ఘనతను ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ఎస్, నిత్యముగా బిడ్డను దర్శించండి నాయన. కార్యం జరిగించండి. అవమానం, నింద కొట్టివేయమని ప్రార్థన చేసి కూర్చున్నాను. నా యేసు నామములో లేవనెత్తి అద్భుతాలు చేసి మీరే మహిమ పొందుమని ప్రార్థిస్తున్నాను. దయచేసి అడిగిదండి ఆ బిడ్డకు కన్నీటిని ప్రతి దానికి మీరు జవాబు ఇవ్వమని ప్రార్థన చేసి కూర్చున్నాను. సంపూర్తిగా ఉన్నత స్థితిలో రెట్టింపు ఘనతలో బిడ్డను నిలవబెట్టి మీరు మహిమ పొందండి. ఇక జాబ్స్, ఉద్యోగం, సంతానం దేవులైతే అయా సమస్యలతో బాధపడు వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. ప్రతి బిడ్డను మీరు తాకండి, అద్భుతించి పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా స్పష్టంగా ప్రతి బిడ్డతో మాట్లాడును కాక అంతేనా, దర్శించండి నాయన. దేవుని వాక్యాన్ని ప్రేరణలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు నేరుగా మీరు దర్శించండి నాయన. మీరే మహిమ పొందమని కార్యక్రమం ద్వారా మీరు మహిమ అనేక మందికి రీచ్ అవుతుంది. అనేకులను ఆశ్చర్యంగా మార్చి మీరు ఇంకా ప్రతి అవసరం తెచ్చి గృహాలు అయితేనే, మ్యారేజెస్ అయితే ప్రతిదీ యేసునామములో అనుగ్రహించబడును. మీరే కృప చూపించి సాధించు. యేసునామములో తండ్రి దిగి వచ్చి వారిని దర్శనం మీరే 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 ప్రార్థనలో మీరే వారి పక్కన ఉన్న అనుభవానికి ఇచ్చి లేవనెత్తి సాక్ష్యం అంటూ సాధించి లేవనెత్తి ఎక్కడ అవమానించబడరు అదే ప్రాంతంలో రెట్టింపు ఘనతనిచ్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి.